నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలని ఇప్పుడు చూద్దాం. ఘనంగా ముగిసిన ప్రజాకవి వేమన తిరునాళ్లు చివరి రోజు ఉట్టి ఉత్సవం. ప్రత్యేక మహిళా కోర్టు ఏర్పాటును నిరసిస్తూ 2 రోజుల పాటు విధులు బహిష్కరించిన న్యాయవాదుల సంఘం. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ధన సౌమ్యాన్ని తలపించాయి. సిపిఎం నాయకులు ఓబులు ఆరోపణ. తొలి తెలుగు వైతాళికుడు, మూఢాచారాలను తప్పుపట్టిన అభ్యుదయ కవి, సంఘ సంస్కర్త, ప్రజాకవి యోగి వేమన తిరునాళ్లు మంగళవారం ముగిశాయి. యోగి వేమన తిరునాళ్లు ముగింపు సందర్భంగా భక్తులు అత్యంత ఉత్సాహంతో ఉట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. సమాజంలోని దురాచారాల్ని తూర్పారబడుతూ మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని అనుక్షణం చైతన్యవంతులను చేసిన ప్రజాకవి వేమన సమాధి వద్ద చైత్రమాసంలో ప్రతి ఏడాది తిరునాళ్లు నిర్వహించడం పరిపాటి. ఈ ఏడాది కూడా వేమన తిరునాళ్లు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వేమన ఆలయం వెలుపల శక్తి పూజలు తొలి రోజు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జొన్నకూడు వండి రాసి పోసి శక్తి దేవతకు నైవేద్యం సమర్పిస్తారు. దానిని భక్తులు ప్రసాదంగా స్వీకరించి దాన్ని తమ పొలాల్లో చల్లుతారు. 2వ రోజు చాందిని బాల్ల మెరవని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బండ్లను సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం తిరునాళ్లు చివరి రోజున భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ చివరి రోజున ఉట్టి ఏర్పాటు చేసి ఛేదిస్తారు యువకులు. ఈ ఉట్టి ఉత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని ఛేదిస్తారు. ఈ ఉట్టి కార్యక్రమం మంగళవారం సాయంకాలం కన్నుల పండుగగా నిర్వహించారు. गाड़ी को बलकोनी करना
స్వామి వచ్చి గుంటూరు జిల్లా కొండవేడు. గుంటూరు కొండవేడు అనవేమాటి తమ్ముడు రెడ్డి రాజులు రాజ్య పరిపాలన చేసినాడు. అనవేమాటి రాజ్య కొండవేడు ఊరు కొండవీడు ఉనికి పచ్చ మీద మూగచింతలపల్లి మొదటి ఇల్లు రెడ్డమని ఏమని తెలిపేది విశ్వదావి రామ ఇనరవేమ. జ్ఞానోదయని దేశ పర్యటన చేస్తాడు. చేసుకుంటూ వచ్చి జ్ఞానోదయం అప్పుడు పద్యాలు రాసుకుంటా దేశం తిరుగుకుంటా వచ్చి ఇట్లా చెన్నపట్నం పోతాడు. చెన్నపట్నంకి మళ్ళీ అక్కడ కొన్ని బిల్లులు గెలిచి చెన్నపట్నం నవాబ్ దొరుకుతాను ఉండేది ఇక్కడ. అక్కడ కొన్ని పత్రికలు గెలిచినాడు. ఏం స్వామి కోరుకోమంటే వాళ్ళు నీకు అయితే నాకు ఏ అవసరం లేదని చెప్పి చీ తాకితే బంగారం అన్నమాట, అవసరం లేదన్నాడు. అప్పుడు ఏం కావాల్సి ఉంటే 101 బిడ్డు సాగనిపోయినమాట. సాగనింపితే వస్తా ఉండి ఇక్కడి గొప్ప అరణ్యం కటారపల్లి. అప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉండి 1480లో జీవసమాధి అయినాడు. ఇక్కడ మా పెద్దోళ్ళు అకౌంట్ వచ్చి ఇక్కడ నిలిచినారు. అప్పుడు పూజలు అయితే మాది 6వ తరం. స్వామి ఇక్కడ ఆయన పీఠకం ఉందన్నమాట. పీఠకం అంటే ఉగాది పండుగ రోజు ఆ పీఠకము 3 చుట్టూ నిర్వహణ చేస్తాం గుడి చుట్టూ. ఆ రోజు రాత్రి పూజ చేసి పీఠకాన్ని పూజ ఆయన తపస్సు చేసి పీఠకం అది ఎప్పుడు సంవత్సరానికి ఒక తూరి పీఠకం నిర్వహణ చేస్తాము. ఆ తర్వాత ఉగాది పండుగ వారానికి ఇక్కడ తిరునాళ జరుపుతామన్నమాట. తిరునాళ ఫస్ట్ పూజ ఏమంటే ఆయన చిరులతో ఒక భావించి ఆదిశక్తి ఇక్కడ బయట ఉందన్నమాట, శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం అక్కడ కుంభాభిషేకం చేస్తాం. ఆ కుంభాభిషేకానికి అక్కడ అవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుండి వస్తారు. ఆ ప్రసాదం అని ముఖ్యమైనది అనమాట. పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు బాగాలేకపోయినా కానీ పంట పొలాల్లో చల్లినా కానీ పంటలు బాగా వస్తాయి. ఆ విధితో ఇక్కడ ఎప్పటికీ తక్కువగా తినాలి చెప్తా ఉన్నాము. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడ తమిళనాడు కర్ణాటక ఎక్కడ వచ్చి ఇక్కడ ఆ రోజు వచ్చి ఇది చేస్తారు. తప్ప ఎక్కడికి తినరప్ప. పై కావాలి పైన కవర్ కాదు.
రాష్ట్రంలో మహిళా సమస్యపై నమోదైన కేసుల విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక మహిళా కోర్టును ఏర్పాటు చేయడాన్ని కదిరి బార్ కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రోజు న్యాయవాదులు బార్ కౌన్సిల్ హాల్లో అత్యవసరంగా సమావేశమై ప్రత్యేక మహిళా కోర్టులను ఉపసంహరించాలని, ఇప్పుడు నిర్వహించబడుతున్న సెషన్స్ కోర్టుల విచారణనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర హైకోర్టు నిర్ణయాలకు నిరసనగా ఈ రోజు మరియు రేపు 2 రోజుల పాటు కోర్టు విధుల్ని బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. మహిళలకు చెందిన అన్ని రకాల కేసుల్ని విచారించి సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కోర్టు ప్రత్యేక మహిళా కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందగానే న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులన్నీ విఫలమయ్యాయన్న విషయం తెలిసి కూడా తిరిగి అదే విధానం అవలంబించడం సరికాదని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ సమావేశానికి బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా సమావేశంలో సీనియర్ న్యాయవాదులు వేణుగోపాల శర్మ, జైనుల్లాబ్దీన్, సుబ్బరాజ్ గుప్తా, సత్యనారాయణ గుప్తా తదితరులు మాట్లాడుతూ మహిళా కోర్టులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే అధికంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. కనుక ప్రస్తుతం ఉన్న విధంగానే కేసులు విచారణ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మన జిల్లా కోర్టు నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఏదంటే ఆల్ మహిళా కేసులకు సంబంధించింది ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు హరాస్మెంట్తో బాధపడి నా విక్టిమ్స్ అంటే మహిళలు కంప్లైంట్ ఇచ్చిన వారి కేసులన్నీ ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసిన జిల్లాలో రోడ్డు రాష్ట్రం మొత్తం మీద అది జీవో కూడా అయింది. దాని కారణంగా ఇప్పుడు సెషన్ కోర్టులో ఉండే 376 అంటే 376 కానీ నెక్స్ట్ 306 అబేట్మెంట్ కేసులు కానీ 307 కూడా మహిళలపైన ఎవరైతే డిఫెక్ట్ కంప్లైంట్ ఉంటారో ఫిర్యాదుదారుడు ఎవరు ఉంటారో మహిళగా ఆమె విక్టిమ్ అయి ఉంటే ఆ కేసులన్నీ జిల్లా కోర్టుకు పోయి ట్రయల్ జరగాల అత్యవసర స్పీడీ డిస్పోజల్ ఒక జీవో చేయడం జరిగింది. ఇది వాస్తవమే. స్పీడీ డిస్పోజల్ అంటే ముఖ్యంగా ఏమంటే ఇక్కడైతే కదిరైతే అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు ఉంది. 7 years ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. కొన్ని 376 కానివ్వండి, 307 కానివ్వండి, అబేట్మెంట్ కానివ్వండి, 307 అటెంప్ట్ మర్డర్ కానివ్వండి, 7 years ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో జరుగుతాయి. ఇవి ఇక్కడ ఉండే సరౌండింగ్స్ ప్రాంతాల మండలాల్లో ఉండే వాళ్ళు కదిరికి వచ్చేదానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విక్టిమ్స్ కానివ్వండి, ముద్దాయిలు కానివ్వండి కదిరికి వచ్చి కన్వీనియంట్గా వచ్చి కోర్టులో వాయిదాలు చూసుకొని కేసులు పరిష్కరించేదానికి మార్గాలు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా ముందు అరేంజ్మెంట్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు నుంచి ఏదైతే 7 ఏళ్ళు పనిష్మెంట్ ఉందో ఆ సెక్షన్లు కూడా ఎవరైతే మహిళాదారులు కంప్లైంట్గా ఉంటారో ఆ కేసులని ఒక మహిళా కోర్టు ఏర్పాటు చేసి అనంతపురంలో ఈ ST/SC అట్రాసిటీ యాక్ట్ కాకుండా పోస్కో యాక్ట్ కాకుండా ఈ 376, 354 నుంచి 376 సెక్షన్లన్నీ అబ్డక్షన్ కానీ కిడ్నాప్ కానీ మహిళలపైన ఏవే అరాచకాలు ఉంటాయో ఆ కేసులన్నీ ఒక కోర్టు పెట్టి అనంతపురంలో ట్రయల్ చేయాలని ఉంది. ఇది చాలా ఆలోచన చేసి చేయాల్సిన కాదు, జీవో చేశారు. అది గవర్నమెంట్ వాళ్ళకి ఏం తెలుసు. ముఖ్యంగా ఏమంటే ఇక్కడుండే ప్రాంతాల్లో ఇప్పుడు అనంతపురం అయితే ఇప్పుడు చీకటిమానిపల్లి అమడుగురు ఉన్నారనుకోండి, ఇప్పుడు చీకటిమానిపల్లి కానివ్వండి, అమడుగురు కానివ్వండి, తలపరు కానివ్వండి, ఇక్కడ నుంచి అనంతపురం పోవాలంటే కనీసం అంటే 130-150 కిలోమీటర్లు పోయేదానికి 150 కిలోమీటర్లు వచ్చేదానికి ఉంటుంది. ఇట్లా ఈ ట్రాన్స్పోర్ట్ దాంట్లో అంటే ముందు రోజే పోవాల్సి వస్తుంది వాళ్ళు. అదే ఒకటి ఫైనాన్స్లో కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక కేసు ఒక రోజుతో డంప్ కావు, అన్ని మొత్తం జిల్లా అంతా ఆడపోయి పడిపోతే అవి వాయిదాలు పడి వీళ్ళు తిరిగేదానికే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడో ఏసీలో ఉండి జీవోలు పాస్ చేసినారు, తొందరగా మహిళల కోర్టుకంతా సపరేట్ కోర్టు చేస్తే తొందరగా డిస్పోజల్ అయితే అనుకున్నారు, తెగిపోతాయి అనుకున్నారు. అయినా కానీ ఇక్కడిక్కడ ఆ కోర్టులో ఉండేవి ఆ కోర్టులో ఉండి చేస్తే ఈజీగా డిస్పోజల్ అవుతాయి. వాళ్ళు కూడా సులభంగా కోర్టుకు వచ్చి ఆ ప్రాంతాల్లో వారిగా మండలాల్లో తాలూకా వైడ్గా ఉండే సెషన్ కోర్టుకు వచ్చి పోవచ్చు. 7వ జిల్లా కోర్టుకు పోయి వారు రావాలంటే కష్ట నష్టాలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. అదిలోనూ వెంటనే చాలా ఈ కేసులు కూడా రాజీ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ భయపడిచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి విక్టిమ్స్ లేడీస్ అయితే. ఇవన్నీ కారణాలు చూసుకొని ఎక్కడుండే కోర్టులు అక్కడ చేయాలని చెప్పి మేము కదిరి బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదుల సంఘం తరఫున దానికి నిరసనంగా ప్రొటెస్ట్గా 2 days ఈరోజు రేపు విధులు బహిష్కరించి గవర్నమెంట్ కూడా అదే పనిగా జిల్లా జడ్జికి కానివ్వండి, హైకోర్టుకు కానివ్వండి ఇవి వినతి పత్రాలు కూడా పంపిస్తున్నాము. మొత్తం అనంతపురం జిల్లాలో ఉండే ఆడవాళ్ళంతా ఎవరికి ఏం కష్టం వచ్చినా అనంతపురం సెంటర్కి పోయి అక్కడ కేసులు పెట్టుకోండి, అక్కడ పోండి
అని చెప్పి జీవో పంపిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఎక్కడో 150 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి అనంతపురానికి పోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళకి డబ్బు ఎవరిస్తారు? న్యాయం చేసేదానికి మీ ఇంటి దగ్గరికి వస్తామని చెప్పే న్యాయశాఖలో ఇప్పుడు కనీసం ఏదో తన సెంట్రలైజ్ చేసి వాటికి రమ్మని చెప్తే నిజంగా ఆడవాళ్ళకి న్యాయం చేయడం లేదు, అన్యాయం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా స్పెషల్ కోర్టులు పెట్టేటట్లయితే ప్రతి ఒక్క జిల్లా జడ్జిలు ఏం చేయాలంటే కనీసము ఏ ఏ స్థానాలలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయో, సెషన్స్ కోర్టులు ఉంటాయో వాళ్ళకే అధికారం ఇస్తే బాగుంటుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు న్యాయం చేసుకోగలరు. అట్లా కాకుండా మొత్తం జిల్లాలో ఉండే ఆడవాళ్ళంతా అనంతపురానికి పోతే ఒక జడ్జి ఏం చేయగలరు? ప్రజలకే కాకుండా ఇది యావత్తు దేశానికి సంబంధించిన ఇష్యూ ఇది. ఎందుకంటే మన పుణ్యభూమిలో మన మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఎన్నో చట్టాలు ఉన్నాయి కూడా. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన మధ్య ఉండే సమస్య ఏమంటే ఈ GOMS 130 హోమ్ కోర్ట్స్ ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 26/8/2015, అదేవిధంగా GOMS నెంబర్ 48 హోమ్ కోర్ట్స్ ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 24/4/2016, అదేవిధంగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు కూడా 15/9/2018 ఇచ్చిండే ఈ లెటర్ ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో సెషన్స్ కోర్టులో జిల్లా జడ్జి కోర్టులో కావచ్చు, అడిషనల్ జిల్లా జడ్జి కోర్టులో కావచ్చు, మన కదిరి వరకు వస్తే అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో మహిళలపై అత్యాచారాలు జరిగిన కేసులన్నీ కూడా అనంతపురంలో ఒక స్పెషల్ కోర్టు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కోర్టుకు ఈ కేసులన్నీ మార్చబడ్డాయి. ఈ విధంగా మార్చడం అంటూ జరిగితే ఇప్పుడే మనకు ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మన కదిరి కోర్టుకు రావాలంటేనే మహిళలు కానివ్వండి, లేకపోతే వ్యవహారాలు చేసే లిటిగేషన్ పబ్లిక్ కానివ్వండి, చాలా కష్ట నష్టాలు ఉన్నాయి. వాళ్ళ నూక్ అండ్ కార్నర్ విలేజ్ నుంచి రావాలంటే కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు వస్తూ ఉన్నారు. అలాంటిది ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు కదిరి కోర్టులో ఉన్నంత వరకు అంటే తక్కువ ఖర్చులో అవుతుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు అనంతపురం కోర్టుకు పోవడం వల్ల అనంతపురం జిల్లా కోర్టుకు సంబంధించిన కేసులన్నీ జిల్లాలో ఉన్న జిల్లా జడ్జి కోర్టులు కానీ ఏమైనా హిందూపురం కావచ్చు, మన అనంతపురం కావచ్చు, కదిరి కావచ్చు, ఇట్లా ఈ రకంగా వివిధ కోర్టుల సెషన్స్ కోర్ట్స్లో ఉండే కేసులన్నీ మహిళలకు సంబంధించి అనంతపురానికి పంపితే ఆ మహిళలు ఎప్పుడు ప్రయాణం చేయాలి, మహిళలు ఎప్పుడు కోర్టు చేరుకోవాలి, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎప్పుడు రావాలి, ఇవన్నీ ఆలోచన చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈ విధమైన చర్య ఎవరి ప్రమేయంతో తీసుకున్నారో కానీ న్యాయవాదులను కానీ లేకపోతే న్యాయ కోవిదులను కానీ విచారించకుండా, లేకపోతే ఎంక్వైరీ చేయకుండా, లేకపోతే ఒక డిబేట్ లాంటిది పెట్టుకోకుండా చేసినారు. ఉండేదేమో చట్టం మన న్యాయస్థానాలు చెప్పేది కానీ చట్టసభలు చెప్పేది కానీ జస్టిస్ అట్ ది డోర్ స్టెప్స్ అన్నారు. కానీ మా సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ శర్మ చెప్పినట్టుగా ఇప్పుడు జస్టిస్ టు ది డెజర్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి జిల్లా కోర్టులో కాకుండా జిల్లా పరిధిలో కాకుండా జిల్లా కోర్టు పరిధిలో కాకుండా వేరే ఎక్కడున్నా కూడా అవన్నీ కూడా జిల్లాలో స్పెషల్ కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్కడ ట్రై చేయలేదు. నా అభిప్రాయం ఏమంటే జస్టిస్ టు డోర్ స్టెప్స్ మేము ఎన్ని కోర్టులు ఓపెన్ చేస్తాము కాబట్టి న్యాయం ప్రజల వద్ద పట్టాలని చెప్పేసి స్లోగన్ సుప్రీంకోర్టు తర్వాత అన్ని కోర్టులు ఇస్తుంది. కానీ అది వాళ్ళు పాటించారు. ఇంకోటి ఏమంటే ఒకటి ఒక జీవో గారు యాక్ట్ పాస్ చెప్పగలిగింది చాలా టెక్నికల్ అడ్వాన్స్ ఉంది. దాంట్లో రీసెర్చ్ మెథడాలజీ ఉంది. రీసెర్చ్ మెథడాలజీలో వన్ ఆఫ్ ది మెథడ్ ఈస్ టు గెట్ ఒపీనియన్ ఫ్రమ్ ది పీపుల్. అడ్వకేట్స్ కానీ వాళ్ళ గురించి ఒక మెసేజ్ అంతే, ఒక మెసేజ్ పెడితే దే విల్ గివ్ ఒపీనియన్ అంతా విత్ ఇన్ నో టైం. మీ బాధలు అయిపోయి పెడుతున్నాము, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అనేది చేయకపోతే తీసుకున్నాడు ఆర్బిట్ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ నేరస్తులుగా చేసేవి కానీ ప్రజలకు ఉపయోగకరం కానీ తర్వాత రిటైర్డ్ పబ్లిక్ ఉపయోగకరం కానీ ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి గవర్నమెంట్కి ఏదో వ్యయం కాదు, ఒక విట్నెస్ వస్తే మిగిలిన ఏమంతా పార్టీస్ మరి ఇంత కరువుల్లో ఉండే తాగదా నీళ్ళు లేక చేస్తూ ఉంటే వాళ్ళు ఏమో దాంట్లో ఉపయోగపడుతుంది, ఖర్చు పెట్టుకుంటుంది. దీంట్లో ప్రజలు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ జీవో కావాల్సిందే
తర్వాత ఈ పాలకులు మంచిగా ఆగ్రహం చెప్తూ మరి తర్వాత మా న్యాయవాద మిత్రులంతా కూడా మరి 2 రోజులు కోర్టును నిరసన తెలుపుతూ మహిళా కోర్టుని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఆ జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జి అంటే అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులలో ఉండే కేసులన్నీ మహిళలకు సంబంధించినట్టు అంటే మహిళా బలాత్కారం కావచ్చు, బాధితురాలు కావచ్చు, హత్యా ప్రయత్నం కావచ్చు, ఇతరత్ర లేదంటే ఆమెను అవమానం చేయడం కావచ్చు, ఈ కేసులు మొత్తం అన్ని మహిళా కోర్టును ఒకటి ఏర్పాటు చేసి ఆ కోర్టుకు తరలించే ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ఆకాశంలో సగం అన్నట్టు దేశ జనాభాలో సగం మహిళలకు మగవాళ్ళకి చాలా తక్కువ కేసుల్లో ఒకరికొకరి కోఆర్డినేషన్ లేకుండా ఉంటుంది. ఇలాగా లింగ భేదాలతో కోర్టులు ఏర్పాటు చేసి మొత్తము జిల్లాలో ఉండే కేసులన్నీ ఒక కోర్టుకి ఇవ్వడం అంటే ఉద్దేశపూర్వకంగా ఆ కోర్టు జరగనీయకుండా చేయడం. అంతో ఇంతో న్యాయమో అంతో ఇంతో భయమో ఏదైతే ప్రజలు చట్టం మీద గౌరవం పెట్టారో ఆ గౌరవం కూడా వెళ్ళిపోవడం. 2, అసలు మహిళ తనకు సంబంధించిన వ్యక్తుల్ని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ఇంట్లో తమ్ముడో, అన్నో, భర్తో, తల్లో ఎవరు ఆసరా లేకుండా పోయేకుంటారా? అసలు 100 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు, 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనకు అనుకూలంగా మనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో సాక్ష్యం చెప్పే వ్యక్తులు నిజంగా దొరుకుతారా? పోనీ జిల్లా కోర్టులు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఉన్నాయా? మహిళలకు ఇబ్బంది కలిగితే అక్కడ ఏమైనా బాత్రూమో, లెట్రినో, షేడో, చిన్నపిల్లలకు ఉండడానికో, 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడానికో, ప్రైవసీనో ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక కోర్టులో జ్యూరిస్డిక్షన్ చేసి ఇంకో కోర్టుకు ఏర్పాటు చేయడంలో దీంట్లో బాధపడే వాళ్ళు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ఏం జరిగింది, ఏం జరగాల్సింది, వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటాం, వాళ్ళని కన్సల్ట్ చేయకుండా, విక్టిమ్స్ని కన్సల్ట్ చేయకుండా ఎప్పుడో ఒక నిర్ణయం తీసేసుకొని అది అందరి మీద రుద్ది అందరూ నిద్ర మేలుకునే లోపల అంతా గందరగోళం క్రియేట్ చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా జరుగుతుందని ఆశ్చర్యం అవుతుంది. లింగానికి అంటే సెక్స్ బేస్డ్ కోర్ట్స్, దిస్ ఈస్ అబ్సర్డిటీ ఇన్ ఇట్స్ వల్గర్ ఫామ్. అసలు ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంది చెప్పడానికి. రెండోది, ఇక్కడ ఇంతవరకు గత 44 దశాబ్దాలు అంటే సుమారు 40 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్స్ అని, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ స్పెషల్ కోర్ట్స్ అని, ట్యాక్స్ స్పెషల్ కోర్ట్స్ అని, ఇట్లా ఎక్కడెక్కడైతే స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసాడో అవన్నీ కూడా ఇంచుమించు ఫెయిల్ అయినాయి. ఇది చరిత్ర చెప్తాండి, సత్యం, రికార్డెడ్ ప్రూఫ్. ఇది స్పెషల్ కోర్ట్ అంటేనే ఆ విషయంలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే స్పెషల్ కోర్ట్ స్టాఫ్ సపరేట్గా ఇవ్వరు, ఒక జడ్జిమెంట్గా అపాయింట్ చేస్తారు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పెరపెర్నల్ ఉండదు, అటెండ్ అయ్యే స్టాఫ్ ఉండదు, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉండదు. సో ఇదంతా ఇప్పుడు కమర్షియల్ కోర్ట్స్ అని 2015లో ఏర్పాటు చేశారు, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇట్లా ఇప్పుడు మన రాజకీయ నాయకులు స్పెషల్ కేసెస్ అని సపరేట్ కోర్టు పెట్టినారు, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. యాంటీ కరప్షన్ కేసెస్ అని ఎక్కడో 3 జిల్లాలకు 5 జిల్లాలకు చోటు పెట్టి అవి కూడా సర్వనాశనము. కన్స్యూమర్ ఫోరం అని ఒకటి సపరేట్ పెట్టి అందులోనూ సాధారణమైన పౌరుడు దగ్గరుండే కోర్టులో కంప్లైంట్ చేసుకోకుండా అది సర్వనాశనం. ఎక్కడెక్కడైతే సాధారణమైన కోర్టు కంప్లైంట్స్ కాకుండా స్పెషల్ కోర్టు అని పేరు పెట్టినారో అవన్నీ కూడా ఇంతవరకు 99% ఫెయిల్ అయినాయి. మొన్న ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు అన్నారు. ఈ రోజు ఆయన కదిరికి వచ్చిన సందర్భంగా సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ధనం ఏరులై పారిందని తీవ్రంగా విమర్శించారు. ఈ ఎన్నికలు పూర్తిగా ధనస్వామ్యబద్ధంగా జరిగాయని, గతంలో ఎన్నడూ చూడని రీతిలో డబ్బు ఏరులై పారిందని, ధన ప్రవాహంపై నియంత్రణ పూర్తిగా విఫలమైందని ఓబులు అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా తనకేమీ పట్టనట్లు వ్యవహరించిందని, దీనితో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అన్నారు. ఈ దేశంలో బడా కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీకి అర్హులన్న భావన బలపడిందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ విధానాన్నే అనుసరించాయని ఆయన విమర్శించారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా రాలేదని,
ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విధానం నుంచి ముందుగా బయటపడాలని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చు మొత్తం నల్ల డబ్బేనన్న విషయం బోధపడుతుందని, కనుక ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగితే కొంతమేరకు అయినా ప్రజాస్వామ్యం పరువు దక్కించుకుంటుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దక్షిణ జిల్లా సిపిఎం కార్యదర్శి ఇంతియాజ్, సుబ్బిరెడ్డి, జిఎల్ నరసింహులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ 17వ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా అయిపోయాయి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇది ప్రజాస్వామ్యంగా కాకుండా ధనస్వామ్యంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల సందర్భంగా ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు కాదు, ధనస్వామ్య ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో డబ్బు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఏర్లై ప్రవాహమై పారినటువంటి పరిస్థితి. మరి ఇంత డబ్బును ఇంత విచ్చలవిడిగా మద్యము డబ్బు ఇంత విచ్చలవిడిగా అంటే అంతకుముందు ఏదైనా కొంచెం కాన్ఫిడెన్షియల్గా రాత్రిపూట ఏదన్నా పంచుకోవాలేమో అనే భయం ఉండేది. ఈసారి పట్టపగులే అదేవిధంగా 3 పార్టీలు పంచినా ఆ 3 పార్టీలు కూడా మాట్లాడుకొని మేము మా వాళ్ళకి ఇస్తాం, మీరు మీ వాళ్ళకి ఇవ్వండి, లేదా అందరి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఎక్కడైనా అని మాట్లాడుకొని ఆ విషయంలో ప్రజాస్వామ్యంగా ఉన్నారు. వీరు వారు అని తేడా లేకుండా, వారి మీద కంప్లైంట్ అని ఇంకోటి లేకుండా, అంటే 1000 రూపాయల నుంచి 2000 వరకు కూడా ఓట్లకు, ఒక ఓటుకు కుటుంబంలో 5 మంది ఉన్నారంటే 10,000 12,000 కూడా. అంటే ఎక్కడికి పోతుంది అనేది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యమేనా ఇది? ఇంత కనీసం ప్రతి ఒక్కరూ ఎవరు అడిగినా క్యాండిడేట్ చెప్తాడు, లాస్ట్ 2 రోజులు 6 నుంచి 10 కోట్లు పంచామని ఎవరైనా అడిగినా చెప్తారు. నువ్వు ఎవరైనా క్యాండిడేట్ని అడిగితే కూడా 6 నుంచి 10 కోట్లు, ఆ మాత్రం కూడా పెట్టకపోతే ఎట్లా లాస్ట్లో? వీళ్ళ ఖర్చు కాకోకుండా అంటే ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి 20 నుంచి 30 వరకు ఖర్చు పెట్టాడు. పార్లమెంటుకు పోటీ చేసిన వ్యక్తి 70 నుంచి 100 కోట్లు. ప్రభుత్వ నిబంధన ఏమి? ఎమ్మెల్యేకు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పేది 28 లక్షలు, ఎంపీకి 70 లక్షలు అనుకుంటా, అంతేనా? అది ప్రభుత్వ నిబంధన ఎన్నికల కమిషన్. మరి ఎన్నికల కమిషన్ ఎక్కడ పోయింది? నిఘాలు ఎక్కడ పోయినాయి? కెమెరాలు ఎక్కడికి పోయినాయి? ఎవరు ఎక్కడ పోయినారు? అందరూ సాఫ్ట్గానే జరిగింది. అందరూ అంటే అదేమి తప్పని ఎవరు అనుకోవడంలే. డబ్బు ఇచ్చేవాడు, తీసుకునేవాళ్ళు. అంటే దీన్ని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఒక ధనస్వామ్యంగా ఈరోజు పాలకవర్గాలు ప్రతిపక్ష మార్చాయి. దీంట్లో వామపక్షాలు తప్ప అన్ని పార్టీలు దీన్ని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే డబ్బున్నటువంటి వాళ్ళే, అంటే ఎమ్మెల్యే కావాలంటే అతను కనీసం 30 లక్షలు 20 నుంచి 30 కోట్లు కలిగిన వ్యక్తి మాత్రమే చేయాలి. ఇది ఎట్లా ప్రజాస్వామ్యము? అందుకని దానికి ప్రజాస్వామ్యం ఎందుకు పేరు పెట్టాలా? ప్రజలందరూ పాల్గొనడానికి వీలు లేదు, ప్రజలందరూ పోటీ చేయడానికి వీలు లేదు. ధనికులు మాత్రమే, అది కూడా శతకోటీశ్వర్లు మాత్రమే ఆ సంఖ్య పెరిగిందని కూడా పార్లమెంట్ లెక్కలు చెప్తున్నాయి. మరి ఇంత విషయాన్ని ఈరోజు మాట్లాడడం లేదు. ఈరోజు తెలుగుదేశం అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పనిచేయలేదనో, ఈవీఎంలు సక్రమంగా ఓటింగ్ చేయలేదనో చెప్తున్నాడు. ఓకే, ఆ వైఫల్యం ఉంటే 1%, 0.30% ఉంది. ఓ 400, 500 పని చేయలేదంటున్నారు. వాటిని మళ్ళీ పనిచేసి ఆ లోపాలు ఉంటే ఎన్నికల కమిషన్ కూడా ప్రజలకు చెప్పుకోవాల్సింది. కానీ ఘోరంగా దీని విషయం ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు అయినా, ప్రతిపక్ష పార్టీ జగన్ అయినా. ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు ఆయన తమిళనాడుకి ఎన్నికల క్యాంపెయిన్ పోయినాడు. అక్కడే ఒక డిఎంకే అభ్యర్థి ఈ కోట్లతో ఎన్ని కోట్ల డబ్బులు బయటపడితే అది రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ కూడా సరైన నిర్ణయం లేదు. అంటే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ మొటిక్కాయలేసింది. ఏమే ఇంత ఘోరంగా జరుగుతుంది, మతాన్ని మరి వాడుకుంటున్నారు, దేశ సైన్య బొమ్మలు ఉపయోగిస్తున్నారు, కులాన్ని ఉపయోగించి ఓట్లు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ను
సుప్రీంకోర్టు ప్రశ్నించింది, మొటిక్కాయలేసింది. అప్పుడు మాత్రమే ఈసీ కూడా స్పందించింది. ఈ విషయంలో ఈసీ కూడా ఎందుకంత తాత్సారం చేసింది? ఇంత ఘోరంగా ఈరోజు ఇదొక వైఫల్యము, కొన్ని లోపాలు ఒక భాగం కావచ్చు. కానీ వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు, ఈ బూర్జువా పార్టీలన్నీ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ విచ్చలవిడిగా ఈ ధన రాజకీయాలను మరి ఆపాలి. ఈ ధన రాజకీయాలు ఈ రకంగానే కొనసాగితే ప్రజాస్వామ్యం ఉండదు. ముందు తన డబ్బును తను ఏదైతే పెట్టుబడి పెట్టినాడో ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు 70 కోట్లు ఖర్చు అయింది, లేదా 100 కోట్లు పార్లమెంట్ మెంబర్కి ఖర్చు అయింది. ముందు తన 100 కోట్లు ఏ రకంగా ప్రజల నుంచి దీన్ని రాబట్టుకోవాలని నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతనే దాని మీద ప్రయత్నం ఉంటుంది తప్ప ప్రజా సమస్యలు అతనికి పట్టదు. ప్రజల గురించి అతనికి అవసరం లేదు. ప్రజలకు ఆ రకంగా నేర్పారు. ప్రజల్లో ఈ రకంగా మీరు అడగండి, ప్రజల్లో ఈ రకంగా వాళ్ళెంత ఇచ్చారో మేమెంత ఇచ్చారో అన్నటువంటి పద్ధతిని మీరు అడగండి, మేము ఇంత ఇస్తున్నాం వాళ్ళెంత ఇస్తారో అడగండి అని నేర్పుతున్నారు. అందుకనే ప్రజల వైపు నుంచి కూడా ఆ రకంగా మార్పు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని ఆలోచించాలి. ఈ ఎలక్షన్ల పట్ల ఏదో చిన్న ఈవీఎం పని చేయకపోతేనే అంత ప్రపంచం అంతా తలకిందలైందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఒక ఈవీఎం 4 ఈవీఎంలు 40 ఈవీఎంలు కావచ్చు, ప్రపంచం అంతా తలకిందలైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయం మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు. ఈరోజు మన జిల్లాలో ఈ ప్రకృతి వైపరీత్యాల వలన చాలా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడున్న ఈ ఎండాకాలం వాతావరణంలో తాగునీటి సమస్య ఒక పెద్ద సమస్య జిల్లాలో ప్రజలను వేధిస్తూ ఉంది. ఈ తాగునీరు కోసం గ్రామాలే వలసలు పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఈ తాగునీటి మీద కూడా దృష్టి పెట్టడం లేదు. దీని ఫలితంగా పశుగ్రాసం కూడా దొరకడం లేదు. పశుగ్రాసం ఉన్న పశువులకు నీళ్లు కూడా అందే పరిస్థితి లేదు. మనుషులకు నీళ్ళు అందడం లేదు, పశువులకు నీళ్ళు అందడం లేదు, పశుగ్రాసం అందడం లేదు. అధికార యంత్రాంగం ఈ మధ్య కాలంలో నీళ్లు కావాలని పోతే కోడ్ ఉంది జాగ్రత్త, ఎన్నికల కోడ్ ఉంది జాగ్రత్త అని చెప్పేసి మానవత్వం లేని అధికారులు కూడా ఉన్నారు. తాగునీరుకి మరి ఎన్నికల కోడ్కు ఎట్లాంటి సంబంధం ఉందో మాకేం అర్థం కావడం లేదు. కాబట్టి జిల్లా యంత్రాంగం ప్రత్యేకించి ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించకపోతే, అంతకుముందు మనం రైతుల ఆత్మహత్యలు చూసినాం, కరువు ఆత్మహత్యలు. ఇప్పుడు నీరు దొరక్క వలసలు పోయే, నీరు దొరక చచ్చిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందులో ఈ వడదెబ్బలు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. ఈ తక్షణం ఇప్పుడున్న ఈ కరువు పరిస్థితిని, తాగునీటి సమస్యను, పశుగ్రాసాన్ని, అదేవిధంగా పశువులకు నీరు విషయము యుద్ధ ప్రాతిపాదిక మీద జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే చాలా జిల్లా ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి పత్రికల ద్వారా, మీడియా ద్వారా జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ముగిసిన ప్రజాకవి వేమన తిరునాళ్లు, చివరి రోజు ఉట్టి ఉత్సవం. ప్రత్యేక మహిళా కోర్టు ఏర్పాటును నిరసిస్తూ 2 రోజుల పాటు విధులు బహిష్కరించిన న్యాయవాదుల సంఘం. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ధన సౌమ్యాన్ని తలపించాయి. సిపిఎం నాయకులు ఓబులు ఆరోపణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరే న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.